లైఫ్లో ఎలా ఉండాలి, ఫ్యూచర్లో ఎలా ఉండాలి అనే దాంట్లో ఆయనకు కొంత స్పెసిఫిక్ ఒపీనియన్ ఉంది. అమూల్య నా మీద కొండంత అభిమానం చూపిస్తుంది, కానీ ప్రేమ చూపించట్లేదు. ప్రేమలో పడితే మీ స్టైలే మారిపోతుంది. పోనీ ఒక పని చేయండి, అమ్మని మీరు ప్రేమిస్తున్నట్టు ఒక లవ్ లెటర్ రాసి అమ్మకివ్వండి. అయ్యయ్యో, పాపం పార్థు గారు కష్టపడి ఏదో రాసుకున్నట్టున్నారు అత్తయ్య గారు. ఏంటత్తయ్య గారు ఇవన్నీ? నువ్వు పుట్టింటికి వెళ్తున్నావు కదమ్మా, అక్కడ నీకు నీ చెల్లికే అందరికీ తినాలనిపించినప్పుడలా తినడానికి ఫలహారాలు, అందరికీ బట్టలు. సాధారణంగా ఎవరైనా పుట్టింటి నుంచి ఇవన్నీ తీసుకొస్తారు. మీరేంటత్తయ్య గారు మెట్టింటి నుంచి పుట్టింటికి ఇవన్నీ పంపిస్తున్నారు? అసలు మీ పెళ్ళెలా జరిగింది? అప్పటికప్పుడు పార్థు నిన్ను చూడటం, అప్పటికప్పుడు ఓకే అనుకోవడం, పార్థు నీ మెడలో 3 ముళ్ళు వేయటం అంతా కలలా జరిగిపోయింది. ఒక రిసెప్షన్ లేదు, ఒక ఫంక్షన్ లేదు. అసలింత మంచి కోడలిచ్చిన మీ ఊరు నుంచి నిన్ను ఎలా తీసుకురావాలి? ఊరందరికీ భోజనాలు పెట్టి, ఇంటింటికి బట్టలు పెట్టి తీసుకురావాలి. కాని ఏమీ చేయడానికి అవకాశం లేదు. ఇప్పుడివన్నీ మీ ఊర్లో అందరికీ పంచు, కనీసం నాకు ఆతృప్తైనా మిగులుతుంది. వద్దత్తయ్య గారు, ఇవేమీ వద్దు. ఇంక నువ్వేం మాట్లాడకంతే. చూడండి పార్థు గారు, మీ అమ్మగారు మొత్తం ఎలా ప్యాక్ చేశారో. పార్థు గారు, అన్నట్టు మర్చిపోయాను, మీరు పేపర్లో ఇందాకేదో రాశారు. అది ఇందాక పెండులో పడిపోయింది కదా, నేను క్లీన్ చేసి నీట్గా ఆరిపెట్టాను. అది పాటికి ఆరిపోయే ఉంటుంది. లక్కీగా వర్షం కూడా ఏం రాలేదు. నేనెళ్ళి తీసుకొస్తాను. మనసును బదులడుగు, నిలబడకు నిదురనకు, అది తెలిసే వరకు. అమూల్య నా ప్రేమను అర్థం చేసుకుంటుంది. ఇదిగోండి పార్థు గారు. ఇందులో ఏం రాశారో నేను చూడలేదు. పాడైపోతుందేమో అని చాలా భయపడ్డాను. ఒకళ్ళు రాసుకున్న పర్సనల్ లెటర్స్ ని చదవకూడదు కదండి. అందుకే అక్షరాలన్నీ పాడైపోయాయేమోనని పేపర్ని రివర్స్ లో చూశాను. అక్షరాలేం పాడవలేదనిపించింది. మీరు ఒకసారి చూసుకోండి.
గిఫ్ట్ తెమ్మని పంపాను, ఇంకా రాడేంటే? పదైశ్వర్య, మీరు పదండి, నేను వస్తాను. పదై చంపు. ఉదయ్ మాస్టర్ గారు, జంబో అన్నయ్య. ఏం నాగేష్ ఇంత లేటు? సారీ మేడం. సరే, నువ్వు ఇక్కడే ఉండు. అలాగే మేడం. దైవ సర్పమా, నిన్ను స్వాధీనం చేసుకోవడానికే నేను ఐశ్వర్య దగ్గర చేరాను. హాయ్ అమ్ము. హాయ్ ఐశ్వర్య గారు. హాయ్ రా పార్థు. ఈ దైవ సర్పాన్ని ఇప్పుడే స్వాధీనం చేసుకోవడం మంచిది. అందరూ వచ్చేసారా? ఇలా ఇవ్వండి అత్తయ్య గారు. జాగ్రత్త. ఉదయ్, జంబో, ఆ బోర్డు ఇలా తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. రాజమ్మ, జంబో, దాని మీద అంకెల్ రాయ్. అలాగే 30 రోజులకి 30 వరకు రాయ్. ఏ దైవ సర్పమా, ఈ రోజు నేను నిన్ను లొంగదీసుకుంటాను. ఎందుకంటే ఈ నంబర్స్? ఈ ఆషాఢమాసం 30 రోజులు నా కోడలు ఈ ఇంట్లో ఉండదు కదా. ఈ 30 రోజులు ఏ రోజుకు ఆ రోజు గుర్తు పెట్టుకోవడానికి. అమూల్య ఇంక రాదమ్మా, ఇంక రాదు. అమ్మా అమూల్య, ఊరెళ్ళగానే ఫోన్ చేయి. వీడేంటి అలా డల్గా కూర్చున్నాడు? ఉదయ్ మాస్టరు, కొంచెం నవ్వుతున్న మొహం పెట్టొచ్చు కదా. మాకు చాలా బాధగా ఉందమ్మా. మీరిక్కడి నుంచి వెళ్తే తిరిగి రానన్న విషయం మీ అత్తయ్య గారికి తెలియదు. పైగా మీరు తిరిగి వచ్చేస్తారని బోర్డు మీద అంకలు కూడా వేయిస్తున్నారు ఆవిడ. మేమంతా నటించలేకపోతున్నామమ్మా.
అయితే పార్థు అమూల్యని లవ్ చేస్తున్నాడన్నమాట. ఆషాఢమాస గడియలు దగ్గర పడుతున్న కొద్దీ దీని శక్తి రెట్టింపవుతుంది. ప్రస్తుతానికి నేనిక్కడ నుంచి జారుకోవడం మంచిది. ఐశ్వర్య, ఏదో గిఫ్ట్ తెచ్చినట్టున్నావు? అవునా ఆంటీ, అమూల్యకి గిఫ్ట్ తీసుకొచ్చాను. తీసుకో అమూల్య. ఐశ్వర్య గారు, నాగదేవత అంటే నాకు చాలా ఇష్టం అండి. మీరు గిఫ్ట్ ఇచ్చినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. సరే అమూల్య, ఇంకా పావుగంటే టైం ఉంది. ఆషాఢమాసం వచ్చేస్తుంది. అవునవును, పంతులు గారు చెప్పిన టైం దగ్గర పడింది. నరసింహ, నరసింహ, అమ్మగారు ఇవి తీసుకెళ్లి కారులో పెట్టు. అలాగే అమ్మగారు. అమ్మా అమూల్య, నువ్వు దేవుడికి హారతిద్దుగానరా. అత్తయ్య గారండి, ఇక నేను వెళ్తాను. వెళ్తాను కాదమ్మా, వెళ్ళొస్తాను అనాలి. ఎలా అనగలను అత్తయ్య గారు? ఇక నేను మళ్ళీ ఇంటికి తిరిగి రాను. ఆషాఢ మాసం అని చెప్పి మిమ్మల్ని మోసం చేసి వెళ్తున్నాను. గారు, నేనింక బయలుదేరుతాను. అత్తయ్య గారిని జాగ్రత్తగా చూసుకోండి. నన్ను వీడిపోకే ఆశలే వసివాడని నన్ను వీడిపోకే
ఆశలే వసివాడని ప్రేమ నిజమే నాలో సగమే ప్రేమ నిజమే నాలో సగమే నా కల చెదిరిపోయి ఉదయ్, అమూల్యని జాగ్రత్తగా వెళ్ళి దింపేయండి. చూసావా జంబో, అమ్మ వెళ్ళిపోతుంటే కనీసం బయటకు వచ్చి సెండ్ ఆఫ్ కూడా ఇవ్వడం లేదు. అమ్మ విషయంలో పార్దు చాలా కఠినంగా ఉన్నాడు. అత్తయ్య గారండి, నేను ఇక బయలుదేరుతాను. పదమ్మా. పదండమ్మా. వెళ్తున్నాను ఫ్రెండ్. ఐశ్వర్య గారు, నేను వస్తానండి. నా జీవితంలో మీరు చేసిన సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. చాలా థ్యాంక్స్. ఫ్రెండ్స్ మధ్య థ్యాంక్స్ ఏంటి అమూల్య? అయిన స్నేహితురాళ్ల మధ్య ఇలాంటి సహాయాలు ఉంటూనే ఉంటాయి. చూడుదయ్, అమూల్యని చాలా జాగ్రత్తగా దించు. చెప్పడం మర్చిపోయాను, ఆ ఊరికి ఇంకా 6 కిలోమీటర్లు ఉందనగా అక్కడ్నుంచంతా మట్టి రోడ్డే. రాళ్ళు రప్పలు చాలా ఉంటాయి. కాస్త స్లోగా వెళ్ళు. అలాగే అక్కడ ఒక వాగుంటుంది, జాగ్రత్త. పైగా వర్షాకాలం కదా, చూసుకొని వెళ్ళు. అలాగే ఆంటీ, జాగ్రత్తగా వెళ్తాం. అత్తయ్య గారండి, అమ్మా అమూల్య, చేరని పడవలో నా ప్రయాణం, నన్ను దిక్కుల్లోనూ లేదు నాకిక గమ్యం. తీరం చేరని పడవలో నా ప్రయాణం, నన్ను దిక్కుల్లోనూ లేదు నాకిక గమ్యం. ఇది నా తలపై రాసుకున్న జీవిత కథనం. చేరని పడవలో నా ప్రయాణం, నన్ను దిక్కుల్లోనూ లేదు నాకిక గమ్యం. అమూల్య, ఇప్పుడు నువ్వు వెళ్తున్నావనే ఆనందం కంటే పార్థు నిన్ను ప్రేమిస్తున్నాడనే విషయం నన్ను తినేస్తుంది. ఇప్పుడు పార్థు మనసును ఎలా బ్రేక్ చేయాలి? పార్థుని నా వైపు ఎలా తిప్పుకోవాలి?
సుమతి సుమతి ఏంటండి? సుమతి, అమ్మ మన ఇంటికొచ్చింది. అమ్మ మన ఇంటికొచ్చింది. సుమతి, ఈ వారం రోజుల్లో ఎవరైనా మన ఇంటి ముందుకొచ్చారా? మీరు జ్యోతిష్యం చెప్పారు కదండి, ఆవిడ భర్తకి తన వల్లే ప్రాణగండం ఉందని. అవునవును చెప్పాను. ఆవిడ మాత్రమే మన ఇంటి ముందుకు వచ్చిందండి. బయట నుంచి బయటే వెళ్ళిపోయిందండి. అయ్యో, ఆవిడే జగన్మాత. ఆ తల్లే జగన్మాత. ఆ తల్లి భర్తకేనా నేను జాతకం చెప్పింది? అయ్యయ్యో, ఏంటండి మీరనేది? నేను తప్పు చేశాను సుమతి, నేను తప్పు చేశాను. ఏ జగన్మాతకైతే అన్నీ తెలుసు, ఆ జగన్మాత భర్తకే నేను జాతకం చెప్పి తప్పు చేశాను. అయ్యో, ఆ జగన్మాత నా ఇంటికొచ్చినా కూడా నేను గుర్తించలేకపోయాను. అమ్మా, అమ్మెవరండి? ఎవరంటారేంటమ్మా? మీ కోడలు గారు.